హాయ్ ఎవరీవన్, నా పేరు లక్ష్మణరావు. నేను ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ గా వర్క్ చేస్తున్నాను. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఏఆర్పి, రీసెంట్ గా ప్రమోట్ అయ్యారు చల్లా వెంకటేష్ గారు. ఇప్పుడు మనకి రీసెంట్ గా నోటిఫికేషన్ వచ్చింది 2018 తర్వాత. దానికోసం వెంకటేష్ గారితో కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాము అని, మిగిలిన వారికి కూడా తెలియపరచుదామని ముందుకి చిన్న ప్రయత్నం చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ అండి వెంకటేష్ గారు. జనవరిలో వచ్చినటువంటి ఈ ఏఎల్పి నోటిఫికేషన్ కోసం బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు స్టేట్ లో ప్రిపేర్ అవుతున్నాం అంటే తెలుగు ఆస్పిరెంట్స్ కి ఒక చిన్న ప్రయత్నంగా మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు స్టేట్ లో చాలా మంది రైల్వే అనగానే హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, తెలుగు వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు అని అంటే వాళ్ళకి దీని మీద అవగాహన లేకపోవడం వల్ల. ఆ అవగాహన కల్పించడం కోసం మన వంతు ప్రయత్నంగా ఇది చేస్తాను. సో ఈ సంవత్సరం 2024 జనవరిలో 20వ తారీఖున మనకి ఈ ఏఎల్పి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో సుమారుగా ఒక 5,700 చిలుక ఏఎల్పి పోస్టులు అయితే ఉన్నాయి. చాలా మంది అంటున్నది ఏంటంటే, ఈ సంవత్సరం పోస్టులు చాలా తక్కువగా ఇచ్చారు, చాలా మంది ప్రిపేర్ అయ్యి ఉన్నారు, అది కూడా 2018లో ఇచ్చి 2024లో ఇచ్చారు మళ్ళీ. అంటే సుమారు ఒక 5 సంవత్సరాలు దాటిపోయింది 5 సంవత్సరాలు కూడా దాటిపోవడం వల్ల తక్కువగా ఇచ్చారు. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు, మీరు పోస్టులు ఇంక్రీజ్ చేయొచ్చు కదా అన్నారు. అయితే రీసెంట్ గా మన రైల్వే బోర్డు మినిస్టర్స్ తో గానీ, సీఈఓ అయినటువంటి వైష్ణవి గారితో గానీ, అశ్విని వైష్ణవి గారితో గానీ మీటింగ్ జరిగేటప్పుడు అతను ఏమన్నారంటే, వాస్తవంగా ఈ సంవత్సరం పోస్టులు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి, కానీ రైల్వే బోర్డు అనేది ప్రతి 4 years ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగేది గతసారి. ఈసారి అలా కాకుండా ప్రతి ఇయర్ కూడా, అంటే లైక్ బ్యాంక్ వైజ్, ఎస్ఎస్సి వైజ్ కూడా ఇద్దాం నోటిఫికేషన్. అందుకు ఈ సంవత్సరం అనేది స్టార్టింగ్ ఏఎల్పితో స్టార్ట్ చేసి రిమైనింగ్ గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఎస్ఎస్సి ఇలా ప్రాసెస్ వైజ్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసే ఉద్దేశంలో రైల్వే బోర్డు ఉన్నది. అందుకు ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయి. దానివల్ల మీరు ఎవరో కూడా వర్రీ అవ్వద్దు. ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది అని చెప్పి ఒక హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, మనకి ఈ కాంపిటీషన్ ఎక్కువగా ఉందంటున్నారు అంటే మనకి ఎంతవరకు వేకెన్సీ ఉన్నాయి? ఈ నోటిఫికేషన్ కోసం కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. సరేనండి. ఈ జనవరి 20వ తారీఖున ఏఎల్పి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో సుమారుగా 5,700 చిలుక వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మన తెలుగు స్టేట్ లో అంటే మనకి వాల్తేరు డివిజన్ కానీ, ఇటువైపు ఉన్నటువంటి సికింద్రాబాద్ డివిజన్ కానీ, ఈ జోన్స్ కోసం కొంచెం చెప్పండి. తప్పకుండా అండి. దాంట్లో మన సికింద్రాబాద్ జోన్ చూసుకుంటే సుమారుగా 700+ లో వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్ లో 300 వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో అలాగే సికింద్రాబాద్ జోన్ లో ఏమవుతుందంటే, ఈస్ట్ కోస్ట్ లో వాల్తేరు డివిజన్ అయితే ఉంది కదా, దాని వేకెన్సీస్ అనేది సికింద్రాబాద్ జోన్ ఫిల్ఫిల్ చేసుకుంటారు. రిక్రూట్మెంట్ సికింద్రాబాద్ చేస్తుందండి, ఎప్పుడు కూడా సికింద్రాబాద్ చేస్తారు. దాని పేరుకే అది ఈస్ట్ కోస్ట్ లో ఉంటుంది, కానీ వేకెన్సీ అంటే రిక్రూట్మెంట్ వైజ్ మాత్రం పక్కాగా అది మన సికింద్రాబాద్ జోన్ లో చేస్తారు. దాంట్లో సుమారుగా 200 వరకు అయితే ఉన్నాయి ఈ వేకెన్సీ. అయితే మన ఉత్తరాంధ్ర వాళ్ళు ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఈస్ట్ కోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి? ఛాన్స్ ఎక్కువ అలా కాదండి. ఇక్కడ ఛాన్సెస్ అనేది ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి పక్కా జాబ్ కావాలి అనుకునే పద్ధతిలో ఒకటి ఉంటుంది. ఇంకో పద్ధతి ఎట్లా ఉంటది అంటే, ఏదేమైనా సరే నేను తెలుగు స్టేట్ లోనే, అంటే మన తెలుగు లాంగ్వేజెస్ లో ఉన్న స్టేట్ లోనే నేను పనిచేయాలనే పద్ధతి ఇంకోటి ఉంటుంది. పక్కా నాకు జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటి, అది ఏ స్టేట్ అయినా పర్లేదు, తర్వాత వాళ్ళు సపరేట్ గా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అది మనకి ఏంటంటే సపరేట్ ఒక వీడియో చేద్దాం, ఏ జోన్ సేఫ్ జోన్ లో ఉంది, ఏ జోన్ డేంజర్ జోన్ లో ఉంది. అది కాక మనకి ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, వేకెన్సీస్ గురించి పెరిగే ఛాన్స్ ఉంది లేదా అనేది కన్ఫర్మేషన్, మనకు అథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అందువల్ల నేను తెలుగు పీపుల్స్ కి ఏం చెప్తున్నానంటే, ఫిబ్రవరి 1st వీక్ వరకు ఒకసారి వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఫిల్ఫిల్ చేయండి. ఎందుకు అంటున్నానంటే, గతసారి పోల్చుకుంటే మనకి బోర్డు ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ సారి అందరికీ కామన్ గా అప్లికేషన్ వచ్చి తర్వాత మీరు బోర్డు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న పరిస్థితి ఉండేది. ఈసారి ఎలా ఉందంటే, ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు బోర్డు అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. దాన్ని అంటే ఏదైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే మార్చుకునే ఛాన్స్ ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు ఇచ్చారు. దాంట్లో ఏమి ఇచ్చారు, మీరు బయోడేటాలో అంటే మీ ఇన్ఫర్మేషన్
ఏదైనా మీ సర్నేమ్ గానీ లేదా అడ్రస్ గానీ ఏవైనా తప్పులైతే మీరు చేంజ్ చేసుకోవాలి తప్ప ఒకసారి మీరు బోర్డు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అంటే లైక్ నేను ఇప్పుడు సికింద్రాబాద్ బోర్డు ఇచ్చాను, మా ఫ్రెండ్ చెప్పానో లేకపోతే దాంట్లో మా తెలుగు స్టేట్ అనో ఉద్దేశంతో నేను సికింద్రాబాద్ బోర్డు ఓకే చేశాను. కానీ తర్వాత నాకు ఎందుకు మార్చుకోవాలి అనిపించింది, అది జరగదు. మనకి ఈ ఏఎల్పి నోటిఫికేషన్ తో పాటు ప్రీవియస్ గా ఎప్పుడు చూసుకున్నా విత్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేది, ఈసారి సెపరేట్ గా ఇచ్చాడు ఏంటి దీనికోసం ఏమైనా? రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే ఏఎల్పి అనేసరికి 3 స్టేజెస్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే CBT 1, CBT 2, CBT 3. టెక్నీషియన్ కి CBT 1, CBT 2 మాత్రమే ఉంటుంది. దాని వల్ల ఏమవుతుందంటే మళ్ళీ సపరేట్ గా మళ్ళీ మర్జ్ చేసి దాన్ని అంతా ప్రాసెస్ చేయడానికి టైం టేకన్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా దీన్ని సపరేట్ గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం అనేది వాళ్ళ ఉద్దేశంలో ఉందని చెప్పారే కానీ కన్ఫర్మేషన్ చెప్పలేదు. సెకండరీ ఇంకో పాయింట్ అక్కడ మనకు చెప్పింది ఏంటంటే కొన్ని బోర్డ్స్ ఏం చెప్పే వేకెన్సీస్ ఇంకా ఎన్ని ఉన్నాయనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దాని వల్ల ఈ సంవత్సరం అనేది టెక్నీషియన్ అనేది సపరేట్ గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ అఫీషియల్ గా మనకి ఇంకా రాలేదు కాబట్టి మన పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే దానికి సపరేట్ గా ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఫిబ్రవరిలో ఆర్ మార్చ్ లో తప్పకుండా టెక్నీషియన్ గానీ అలాగే గ్రూప్ డి, NTPC, JEE ఈ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ ఏఎల్పికి అప్లై చేసుకోవాలనుకున్న వారికి మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటంటే? దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 10+ ITI, 10+ డిప్లొమా, 10+ 12th ఆర్ డిప్లొమా ప్లస్ ఇంజనీరింగ్. ఈ ఇంజనీరింగ్ చేసి ఈ 3 బ్రాంచుల్లో అంటే 3 కామన్ దాంట్లో మెకానికల్, EEE, ECE ట్రేడ్ కి సంబంధించిన ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్నారు కదా. ఈ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దానికి ఉన్నటువంటి సిలబస్ ఏంటి? ఏఎల్పికి వచ్చేసరికి మనకి 3 స్టేజెస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాన్ని CBT 1, CBT 2, CBT 3 అంటారు. CBT 1 లో 75 క్వశ్చన్స్ ఇస్తారు. దాన్ని 60 మినిట్స్ టైం ఉంటుంది. దాంట్లో UR కేటగిరీ వస్తాయి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 40% మినిమం క్వాలిఫైడ్ అవ్వాలి. అలాగే OBC అండ్ SC వాళ్ళు 30%, ST వాళ్ళు 25% అనేది క్వాలిఫైడ్ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే 1:15 రేషియోలో క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు CBT 2 కి పంపిస్తారు. CBT 2 లో 2 పార్ట్స్ కింద ఉంటుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 అనేది 100 క్వశ్చన్స్ ఇచ్చి 90 మినిట్స్ టైం ఉంటుంది. పార్ట్ 2 లో ఏంటంటే కోర్ సబ్జెక్ట్ అంటే మనం చదువుకున్న సబ్జెక్ట్ లోనే మనం చెప్పాను కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో దాంట్లో ఒక ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ట్రేడ్ మీద 75 క్వశ్చన్స్ ఇచ్చి 60 మినిట్స్ టైం ఉంటుంది. దాని మినిమం క్వాలిఫైడ్ పర్పస్ ఉంటుంది. ఓకే, దాన్ని మెరిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయరు. కానీ పార్ట్ 2 అనేది తప్పకుండా క్వాలిఫై అవ్వాలి. దీంట్లో క్వాలిఫై అవ్వకుండా మీరు CBT 3 కి అయితే వెళ్ళలేరు. అలాగే పార్ట్ 1 లో ఏం చేస్తారంటే 70% ఆఫ్ మార్క్స్ ని కన్సిడర్ చేస్తారు. అయితే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, అదే సార్ మీరు 100 మార్కులు పెట్టారు క్వశ్చన్స్ అంటున్నారు, అలా 70% కన్సిడర్ చేస్తారంటున్నారు, మిగతా 30% ఎలా కన్సిడర్ చేస్తారు? దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే CBT 2 ఎవరైతే రాస్తారో దాంట్లో 1:8 రేషియో అంటే ఒక పోస్ట్ కి 8 మెంబర్స్ ని కన్సిడర్ చేసి వాళ్ళు CBT 3 కి పంపిస్తారు. CBT 3 ని 30% కింద కన్సిడర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ గా CBT 2 లో వచ్చిన స్కోర్ ని 70% తీసుకొని అలాగే CBT 3 లో వచ్చిన స్కోర్ ని 30% తీసుకొని ఈ రెండింటిని కలిపి మెరిట్ లిస్ట్ లో పెట్టి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ అనేది జరగడం జరుగుతుంది. దాన్ని మనం ఏం చేద్దాం సపరేట్ గా ఒక వీడియో చేద్దాం. సిలబస్ అనేది కూడా మనం ఏంటంటే ఒక సపరేట్ వీడియో, ఇది ఒక చిన్న పార్ట్ లో జరిగేది కాదు, చాలా పెద్దగా ఉండే పార్ట్ కాబట్టి దాన్ని ఒక సపరేట్ వీడియోగా సిలబస్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. అంటే మనకి CBT 2 లో ఉన్నటువంటి పార్ట్ బి ఏ సెలెక్ట్ చేసుకోవడం దానికోసం తర్వాత తప్పకుండా అండి దాని గురించి సిలబస్ అనేది సపరేట్ ఒక వీడియో చేద్దాం. ఈ CBT 2 లో పార్ట్ బి, ఆ పార్ట్ ఏ లేకపోతే సైకో టెస్ట్ వీటిలో ఏదైనా క్వాలిఫై అవ్వకపోతే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ CBT 2 మీరు క్వాలిఫై అయ్యారు. పార్ట్ 1 లో 100కి 99 వచ్చాయి అనుకుందాం. పార్ట్ బి ట్రేడ్, మీ ట్రేడ్ కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో మినిమం క్వాలిఫైడ్ పర్పస్ ఉంటుంది అంటే 35% కన్సిడర్ చేస్తారు. అది మీరు క్వాలిఫై అవ్వలేదు అనుకుందాం. అలాంటప్పుడు కూడా మీరు CBT 3 కి ఎలిజిబుల్ కారు. ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది పార్ట్ 1 చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి, పార్ట్ 2 క్వాలిఫై అవ్వరు.
వాళ్ళు CBT3 ఎలిజిబిలిటీ అవుతారంటే అది కన్సిడర్ చేయడం అనేది జరగదు. అలాగే స్పాట్ బి అని అన్నాను కదా, దాంట్లో 75 మార్క్స్ కి వాళ్ళకి 75 అవుట్ ఆఫ్ 75 వచ్చినా సరే దాన్ని CBT3 కి కన్సిడర్ చేయడం అనేది జరగదు. ఓన్లీ అది క్వాలిఫైడ్ పర్పస్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ CBT3 అనే ఇది డేంజర్ జోన్. చాలా మంది తెలివైన స్టూడెంట్స్ కూడా డ్రాప్ అయిపోతారు అనమాట. ఇక్కడ ఎట్లా అంటే దాన్ని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ టెస్ట్ చేయడం అని మనం ముందుగా మనం డిస్కస్ చేశాం కదా. CBT2 లో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి, అంటే 100 కి 90 మార్క్స్ వస్తాయి. CBT3 అనేది క్వాలిఫై అవ్వరు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, CBT2 లో 70% కన్సిడర్ చేస్తారు, ఇక్కడ నాకు మినిమం క్వాలిఫై అవ్వలేదు, ఏదో ఒక 30 మార్క్స్ కి కన్సిడర్ చేసేటప్పుడు ఒక 15 మార్క్స్ వచ్చాయి, ఈ రెండింటిని కలిపితే నాకు మెరిట్ లిస్ట్ ఎలిజిబుల్ అయిపోతాను అని అనుకుంటారు. అది జరగదు అనమాట. CBT3 కూడా మినిమం క్వాలిఫై అయిన తర్వాత దాంట్లో మనకి 30% కన్సిడర్ చేసి, అలాగే CBT2 లో 70% కన్సిడర్ చేసి ఈ రెండింటిని కలిపి మెరిట్ లిస్ట్ అనేది పంపడం జరుగుతుంది. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ మీద ఏంటంటే మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం. దాంట్లో ఎట్లా ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటది అనేది సపరేట్ ఒక వీడియో చేద్దాం. దాని గురించి తర్వాత ఫర్దర్ గా మనం డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ ఈ ఎగ్జామినేషన్స్ అన్ని అయ్యాక ప్రక్రియ ఎలా ఉంటది? ఈ ఎగ్జామినేషన్ అన్ని అయ్యాక తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ అనేది జరగడం జరుగుతుంది. వీటి గురించి కూడా ఫర్దర్ గా మనం సపరేట్ వీడియో చేద్దాం. ఓకే. ఈ రైల్వే నోటిఫికేషన్ అనే కాకుండా నెక్స్ట్ వచ్చే ప్రతి రైల్వే నోటిఫికేషన్ మీద కూడా మేము మరిన్ని వీడియోస్ చేస్తాం. అందుకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.